హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో ఏంటంటే చేపల కూర అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం చేపలు తినటం వల్ల దీనివల్ల మనకి చాలా చాలా మంచి హెల్త్కి సంబంధించినవి కూడా చేపల్లో ఉంటాయి. దీంట్లో ఏడీకి విటమిన్స్ ఉంటాయండి. పిల్లలు ఎక్కువగా తినటం వల్ల కంటి చూపు చక్కగా పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుందండి. ఇంకా చాలా చాలా లక్షణాలు ఉన్నాయి. చేపలు కడిగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని దాంట్లోకి మనం పసుపుని కూడా 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాము. మా బుడ్డోడు గోల చేస్తుంటే మా బుడ్డోడితో వేయించాము. తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకున్నాము. కారాన్ని చూసి వేసుకోనండి. మీ రుచికి తగినంతగా మీరు కారాన్ని వేసుకోనండి. మేము కారం 2 టేబుల్ స్పూన్ వేసిన తర్వాత దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసి దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వీటన్నిటిని వీడియోలో చూపించిన విధంగా కలుపుకుందామండి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల ముక్కలు చక్కగా విరిగిపోకుండా పర్ఫెక్ట్గా మసాలా మొత్తం పడుతుందండి. 3 ఆనియన్స్ తీసుకున్నాము. తర్వాత నిమ్మకాయ సైజంత చింతపండుని తీసుకొని చింతపండుని ఒక 10 నిమిషాలు నానబెట్టుకుందాము. తర్వాత దీంట్లోకి మనం 3 టమాటాలు తీసుకొని 5 పచ్చిమిర్చిని కూడా తీసుకుని కట్ చేసి మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకుందాము. తర్వాత స్టవ్ పైన బాండి పెట్టి దాంట్లోకి 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక దాంట్లోకి చెక్క, లవంగం, ఇలాచి, సాజీరా వేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనము పచ్చిమిర్చిని కూడా వేసుకుందాము. ఈ విధంగా కట్ చేసి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. 4 టేబుల్ స్పూన్ల ఆనియన్ కూడా వేసుకొని కలుపుకుందాము. కలిపిన తర్వాత దీంట్లోకి మరొక్కసారి తిప్పుకొని పుదీనా కొంచెం వేసుకొని దీంట్లోకి అలాగే కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకుందామండి. కలిపిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత టమాటా పేస్ట్ని కూడా దీంట్లో వేసుకుందామండి. వేసుకొని దీంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. చాలా చాలా సింపుల్ అండి. దీన్ని తయారు చేయడము చాలా ఈజీ, చాలా చాలా టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేసాము అంటే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారా, ఎవరైనా దీన్ని తయారు చేయొచ్చు. బ్యాచిలర్స్ కానివ్వండి, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా తయారు చేయొచ్చు అనమాట. టమాటా వేసిన తర్వాత దీంట్లోకి చింతపండు రసాన్ని కూడా వేసుకొని చూసారా వేసాము. వేసిన తర్వాత ఒకసారి తిప్పుకోకూడదండి అప్పుడే. అట్లా ఉంచిన తర్వాత దీంట్లోకి మనం కొంచెం మళ్ళీ వాటర్ వేసుకుందాము. మన పులుపుకి తగినంతగా వేసుకోవాలి. కొంచెం పుల్ల పుల్లగా ఉంటేనే బాగుంటుందండి. కొంచెం పసుపు వేసాను నేను. మళ్ళీ 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకున్నాను. వేసిన తర్వాత ఒక్కసారి తిప్పుకొని 5 నిమిషాలు ఉడికించుకుందామండి. 5 నిమిషాల తర్వాత ఉడికిన తర్వాత మనం ముందుగా చేపలకి మసాలా పట్టించాం కదా, ఈ మసాలా పట్టిన చేపల్ని దీంట్లో వేసుకొని వాటర్ ఏమీ వేయకుండా 5 నిమిషాలు ఉడికించుకుందాము. చూసారా ఉడుకుతూ ఉంది. మూత వేసుకొని ఉడికించుకుందామండి. చూసారా 5 నిమిషాల తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఈ విధంగా ఉంటుంది. 5 నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా తిప్పుకుంటే ముక్క అనేది ఇరిగిపోకుండా ఉంటుందండి. దీంట్లోకి మనం చేపల కూర మసాలా వేసుకుందామండి. మేము బయట షాప్ నుంచి కొనుక్కొచ్చిన, ఒకళ్ళు ఇంట్లో ఉంటే అదైనా వేసుకోవచ్చు. చూసారా ఉడుకుతూ ఉంది. చేపల కూర అనేది చాలా బాగుంటుంది. దీంట్లోకి మనం ఇప్పుడు వాటర్ వేసుకుందామండి. మన పులుపుకి తగినంతగా వాటర్ వేసుకుందాము. వాటర్ కూడా ముక్కలు మునిగే అంతవరకు మాత్రమే వేసుకోవాలి. చూసారా వేసుకున్నాక ఒక్కసారి ఈ విధంగా కలుపుకుందాము. వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకున్నాక పావుగంట సేపు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాము మూత వేసుకొని. పావుగంట తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను. చూడండి ఈ విధంగా ఉంటుంది. చూసారా రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్ అనమాట. ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే చేపల కూర రెడీ అయిందండి. కొత్తిమీర వేసుకొని ఇంకా మనం తినడమే. చాలా చాలా బాగుంటుందన్నమాట. టేస్ట్ అయితే సూపర్ సూపర్ అండి. వీడియో మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.